ఒకవేళ ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే ఐవీఎఫ్ చేయించుకోమని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, కొందరికి పాజిటివ్ వస్తుంది, చాలా మటుకు ఫెయిల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తారు, వేరే సెంటర్కి వెళ్ళినప్పుడు వెంటనే ఐవీఎఫ్ అంటారు. అలా సెంటర్ మారిన ప్రతిసారి వెంటనే ఐవీఎఫ్ అని చెప్పి యంగ్ ఏజ్ ఫీమేల్స్ కూడా 29-30 వాళ్ళు కూడా ఒక 2-3 years గ్యాప్లోనే 3-4 సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్కి వెళ్తున్నారు. అది అస్సలు అడ్వైజబుల్ కాదు. అలా దయచేసి మీరు టెన్షన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పగానే వెంటనే చేయించుకోకండి. బాడీకి ప్రతి సైకిల్కి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. న్యూట్రిషన్ వైజ్, మెంటల్ హెల్త్ వైజ్, ఫిజికల్గా బాడీని ప్రిపేర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి వెళ్ళండి. అలా చేసినప్పుడు ఏంటి అని అంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఆక్యుపంక్చర్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా యాడ్ చేసుకోండి సక్సెస్ రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి. కానీ వెంటనే బ్యాక్ టు బ్యాక్ టెన్షన్లోకి వచ్చేసి టూ మెనీ ఐవీఎఫ్స్ చేయించుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.